ఈ ఇయర్ ఎప్పటి నుంచో మనం వెయిట్ చేస్తున్న అండ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ లిస్ట్లో ఫస్ట్ ఉన్న 2 మూవీస్ ఒకటే మంత్లో రిలీజ్ అయ్యాయి. అవే తేజ సర్జాస్ మిరాయ్ అండ్ పవన్ కళ్యాణ్స్ ఓజీ. ఈ రెండు సెప్టెంబర్లో రిలీజ్ అయ్యి గ్రాండ్ ఓపెనింగ్స్ అండ్ రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ని వసూలు చేశాయి. ఓజీ ఇంకా చేస్తూనే ఉంది. ఓజీతో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆకలి తీర్చేశారు సుజితన్న. ఆ ఊపు నుంచి బయటికి రాకముందే మంచి క్రేజీ ప్రాజెక్ట్స్ అక్టోబర్ రిలీజ్కి రెడీగా ఉన్నాయి. అక్టోబర్ అంటే దసరా అండ్ దివాళీ ఫెస్టివల్ సీజన్. నార్మల్గా ఎవ్రీ ఇయర్ దసరాకి 1 or 2 మూవీస్ రిలీజ్ అయ్యి దివాళీకి 1 మూవీ రిలీజ్ అవుతుంది. బట్ ఈసారి దసరాకి 2 మూవీసే రిలీజ్ అవుతున్నాయి. బట్ దివాళీ టైంకి మాత్రం తెలుగు నుంచి 4, తమిళ్ నుంచి 4, మొత్తం ఏకంగా 8 మూవీస్ రిలీజ్ అవబోతున్నాయి. మ్యాక్సిమం అన్ని మీడియం బడ్జెట్ మూవీసే. ఆ మూవీస్ ఏంటి, ఇంకా అక్టోబర్ మంత్లో ఏమేం మూవీస్ రిలీజ్ అవబోతున్నాయో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. హలో అందరికీ, వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ముందుగా అక్టోబర్ మంత్ని స్టార్ట్ చేసేది మన ధనుష్ గారు. ఆయనే హీరో అండ్ డైరెక్టర్గా చేసిన మూవీ ఇడ్లీ కడాయ్ తెలుగులో ఇడ్లీ కొట్టు నేమ్తో రిలీజ్ అవుతుంది. కాస్టింగ్ వచ్చేసి ధనుష్, నిత్య మీనన్, అరుణ్ విజయ్ అండ్ శాలిని పాండే. మూవీ టీం నుంచి రిలీజ్ చేసిన ట్రైలర్లోనే స్టోరీ మొత్తం చెప్పేశారు. ఒక ఊర్లో చిన్న ఇడ్లీ కొట్టుతో స్టార్ట్ అయ్యి బాగా డబ్బులు సంపాదించి ఫారెన్ వెళ్ళి జాబ్ సాటిస్ఫాక్షన్ లేక మళ్ళీ ఊరికి తిరిగి వచ్చి ఇడ్లీ కొట్టు నడుపుతూ ఉండే ఒకటి కథ. స్టోరీ రొటీన్గానే ఉంది, మరి ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో చూడాలి. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్స్తో ప్రమోషన్స్ అయితే ఏమీ చేయలేదు. మూవీ పైన తమిళ్లో ఉన్నంత బజ్ తెలుగులో అయితే లేదు. మరి చూడాలి ధనుష్ గారు ఎలా తీశారో మూవీని. మూవీ అక్టోబర్ 1కి అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన తెలుగు మూవీ కాకపోయినా ఓజీ తర్వాత మనం వెయిట్ చేసే మూవీ అంటే కాంతారా చాప్టర్ 1. 2022లో రిలీజ్ అయిన కన్నడ మూవీ కాంతారాకి ప్రీక్వెల్. ఇదొక పీరియడ్ మైథాలజికల్ యాక్షన్ ఫిలిం. రిషబ్ శెట్టి ఈ మూవీకి హీరో అండ్ డైరెక్టర్. కాంతారా ఫస్ట్ పార్ట్ 14 crores తీసి 460 crores వరల్డ్ వైడ్ కలెక్ట్ చేసింది. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది మూవీ. ఆ మూవీకి ఉన్న క్రేజ్ వల్ల ఈ కాంతారా చాప్టర్ 1 మూవీకి హైప్ బాగా ఉంది. ట్రైలర్ కూడా చాలా బాగుందనే చెప్పాలి. విజువల్ ఫీస్ట్ లాగా అనిపించింది. హీరోయిన్ రుక్మిణి వసంత్ చాలా బాగుంది మూవీలో. మ్యూజిక్ బై అజ్నీష్ లోక్నాథ్. కాంతారా మూవీకి ఎలాంటి మ్యూజిక్ ఇచ్చాడో అది ఎంత సెన్సేషన్ అయిందో అందరికీ తెలిసిందే. మన తెలుగులో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి గెస్ట్గా మన ఎన్టీఆర్ అన్నని పిలిచారు. ఎన్టీఆర్ గారికి హెల్త్ బాగాలేకపోయినా రిషబ్ శెట్టి గారి కోసం వచ్చారు. మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ కాబట్టి పెద్దగా ప్రమోషన్స్ కూడా అవసరం లేదు. బట్ మూవీ టీం మాత్రం చాలా కష్టపడ్డారు ఈ మూవీ కోసం. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి మూవీ షూటింగ్ టైంలో. అయినా మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి ఈ అక్టోబర్ 2న గాంధీ జయంతి మరియు దసరా రోజున వరల్డ్ వైడ్ అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారు. డోంట్ మిస్ ఇట్. అదే రోజు బాలీవుడ్ నుంచి వరుణ్ ధావర్ అండ్ జాన్వీ కపూర్ మెయిన్ లీడ్స్గా సన్నీ సంస్కారికి తులసి కుమారి మూవీ కూడా రిలీజ్ అవబోతుంది. అంతి శర్మకి దుల్హనియా, బద్రీనాథ్కి దుల్హనియా అండ్ దడక్ మూవీస్ తీసిన శశాంక్ కైతాన్ ఈ మూవీకి డైరెక్టర్. బాలీవుడ్ అన్ని లవ్ స్టోరీస్ ఒకేలాగా ఉంటాయి. బట్ అయినా కూడా కొన్ని కామెడీ అండ్ డ్రామా వల్ల హిట్ అవుతాయి, కొన్ని అవ్వవు. ట్రైలర్ చూసాక ఇది కూడా అదే టెంప్లెట్లో ఉంది అనిపించింది. చూడాలి మూవీ ఎలా ఉండబోతుందో. రిలీజింగ్ ఆన్ అక్టోబర్ 2, 2025. అక్టోబర్ 2nd వీక్ నోటబుల్ రిలీజెస్ ఏమీ లేవు ఇప్పటివరకు అయితే. నెక్స్ట్ దివాళీ వీక్. దివాళీ సీజన్లో ఫస్ట్ వస్తున్న మూవీ మిత్రమండలి, స్టారింగ్ ప్రియదర్శి, నిహారిక, రాగ్మయూర్ అండ్ విష్ణు ఓయే. ఇదొక కామెడీ ఎంటర్టైనర్ మూవీ. టీజర్ చూస్తేనే అర్థమవుతుంది జాతి రత్నాలు మ్యాడ్ మూవీ లాగా ఫ్రెండ్స్ మధ్య జరిగే స్టోరీ అని. జంబర్ గింబర్ లాలా సాంగ్ యూట్యూబ్లో బాగా వైరల్ అయింది. వెంకీ మూవీలో బ్రహ్మానందం గారు వాడే పదాన్ని సాంగ్లో పెట్టేశారు. చూద్దాం ఈ మూవీ కూడా జాతిరత్నాల్లాగా మంచి ఎంటర్టైనర్ అవుతుందేమో. ప్రమోషన్స్ అయితే బాగా చేస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 16న రిలీజ్ అవబోతుంది. నెక్స్ట్ అక్టోబర్ 7th సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా అండ్ శ్రీనిధి శెట్టి మెయిన్ లీడ్స్గా చేస్తున్న తెలుసు కదా మూవీ రిలీజ్ అవుతుంది. చాలా మూవీస్కి కాస్ట్యూమ్ డిజైనర్గా చేసిన నీరజ కోన ఈ మూవీకి డైరెక్టర్. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ మూవీ. మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ బాగుంది. చూడడానికి కొంచెం కృష్ణ అండ్ హిస్టరీల మూవీ లాగా అనిపించింది. బట్ ట్రీట్మెంట్ చేంజ్ చేసి ఉండొచ్చు. మ్యూజిక్ తమనన్న, మల్లికా గంధ సాంగ్ అయితే స్లో పాయిజన్ లాగా ఎక్కేసింది అందరికీ. టీజర్ బాగుంది. ప్రమోషన్స్ బాగా చేస్తే మంచి బజ్ క్రియేట్ అవుతుంది మూవీ పైన. సిద్ధు లాస్ట్ మూవీ జాక్ డిజాస్టర్ తర్వాత వస్తున్న మూవీ ఇది. సో ఈ మూవీతో సిద్ధు కంబ్యాక్ ఇవ్వాలని ఆశిద్దాం. నెక్స్ట్ అదే రోజు లవ్ టుడే అండ్ డ్రాగన్ మూవీస్ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా 2 తమిళ్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఇలా ఒక్కటే రోజు ఒక్క హీరోవి 2 మూవీస్ రిలీజ్ అవ్వడం చాలా రేర్. అప్పట్లో జరిగేవి ఇలా. లాస్ట్ నాని అన్న మూవీస్ 2 ఒకటే రోజు రిలీజ్ అయ్యాయి. ఎవడే సుబ్రహ్మణ్యం అండ్ జెండాపై కపిరాజు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ 2 మూవీస్ LIK లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ డ్యూడ్ మూవీస్ అక్టోబర్ 7న అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతున్నాయి.
LIK లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ప్రదీప్, కృతి శెట్టి అండ్ SJ సూర్య మెయిన్ లీడ్స్. విఘ్నేష్ శివన్ ఈ మూవీకి డైరెక్టర్. ఇదొక స్కైఫై రొమాంటిక్ కామెడీ ఫిలిం. మూవీ 2040 టైమ్లైన్లో ఉంటుంది. మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ పంచ్ టీజర్ కొత్తగా బాగుంది. ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీ లాగా ఉంది. అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్. ధీమా సాంగ్ యూట్యూబ్లో వైరల్ అయిపోయింది ఆల్రెడీ. ప్రమోషన్స్ గట్టిగా చేస్తే మూవీ పక్కా హిట్ అవుతుంది. నెక్స్ట్ డ్యూడ్ మూవీ. కాస్టింగ్ వచ్చేసి ప్రదీప్ రంగనాథన్, ప్రేమలో ఫేమ్ మమైతా బైజు, డైరెక్టెడ్ బై కీర్తీశ్వరన్, ప్రొడ్యూస్డ్ బై మైత్రి మూవీ మేకర్స్, మ్యూజిక్ బై సాయి అభ్యంకర్. ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్ అయితే బాగున్నాయి. మరి మూవీ LIKతో పాటు రిలీజ్ చేస్తారో పోస్ట్ పోన్ చేస్తారో చూడాలి. ఇప్పటి వరకు అఫీషియల్గా 2 అక్టోబర్ 17 రిలీజ్ అనే అనౌన్స్ చేశారు 2 మూవీ టీమ్స్. ప్రదీప్కి తెలుగులో కూడా ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. సో మన తెలుగు మూవీస్కి కూడా పోటీగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి తన మూవీస్ ఆ రోజు. నెక్స్ట్ అదే రోజు విక్రమ్ కొడుకు ధ్రువ్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా బైసన్ అనే తమిళ్ మూవీ కూడా రిలీజ్ అవబోతుంది. పరియారం పెరుమాల్, కర్ణన్, మమ్మనన్ లాంటి మంచి మూవీస్ తీసిన మారి సెల్వరాజ్ ఈ మూవీకి డైరెక్టర్. ఇదొక స్పోర్ట్స్ డ్రామా ఫిలిం. డైరెక్టర్ మారి సెల్వరాజ్ కాబట్టి మూవీ మినిమం గ్యారంటీ ఉంటుంది. మన తెలుగులో ప్రమోట్ చేస్తే మన వాళ్ళకు కూడా ఈ మూవీ ఒకటి ఉందని తెలుస్తుంది. నెక్స్ట్ అదే రోజు ఇంకో తమిళ్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. అదే హరీష్ కళ్యాణ్, అతుల్య రవి మెయిన్ లీడ్స్గా చేస్తున్న డీజిల్ మూవీ. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం. మరి ఇన్ని మూవీస్తో పాటు రిలీజ్ చేస్తారో పోస్ట్పోన్ అవుతుందో చూడాలి. నెక్స్ట్ మన యాంకర్ సుమా కనకాల గారి అబ్బాయి రోషన్ సెకండ్ మూవీ మోగ్లీ కూడా అదే రోజు రిలీజ్ అవ్వచ్చు అని టాక్ వినిపిస్తుంది. అఫీషియల్గా ఇప్పటివరకు అయితే కన్ఫర్మ్ కాలేదు. సోలో రిలీజ్ చేసుకోవడం బెటర్ ఇన్ని మూవీస్ మధ్యలో రిలీజ్ చేయడం కన్నా. మోగ్లీ మూవీకి కలర్ ఫోటో మూవీ తీసిన సందీప్ రాజ్ డైరెక్టర్. పబ్లిక్ స్టార్ బండి సరోజ్ అన్న విలన్. నాని అన్న వాయిస్ ఓవర్తో రిలీజ్ చేసిన గ్లిమ్స్ చాలా బాగుంది. చూద్దాం మూవీ టీం ఎప్పుడు రిలీజ్ చేస్తుందో. నెక్స్ట్ డేనే అనగా అక్టోబర్ 18న మన కిరణ్ అబ్బవరం అన్న కే ర్యాంప్ మూవీ రిలీజ్ అవబోతుంది. డైరెక్టెడ్ బై జైన్స్ నాని, మ్యూజిక్ బై చేతన్ భరద్వాజ్. మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ వరకు అన్నీ చాలా బాగున్నాయి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ. ప్రమోషన్స్ అయితే బాగానే చేస్తున్నారు. ఇంకా బాగా చేసి మంచి బజ్ క్రియేట్ అయితే కామెడీ మూవీ కాబట్టి హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చూద్దాం మూవీ ఎలా ఉండబోతుందో. అక్టోబర్ 18న మూవీ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ తమ్మ, స్టారింగ్ ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందానా అండ్ నవాజుద్దీన్ సిద్దిక్. డైరెక్టెడ్ బై ఆదిత్య సర్పోర్దార్. ఈ మూవీ అక్టోబర్ 21న రిలీజ్ అవుతుంది ఇన్ ఆల్ లాంగ్వేజెస్ అక్రాస్ వరల్డ్. ఈ మూవీ మ్యాడ్ డాగ్ హారర్ కామెడీ యూనివర్స్ నుంచి వస్తున్న 5th మూవీ. స్త్రీ, భేడియా, స్త్రీ 2 ఈ యూనివర్స్లో బాగా కలెక్ట్ చేసిన మూవీస్. ట్రైలర్ అయితే బాగుంది. బాలీవుడ్ ఆడియన్స్కి ఇష్టమైన యూనివర్స్ కాబట్టి ఈ మూవీకి నార్త్లో ఓపెనింగ్స్ గట్టిగానే ఉండొచ్చు. మన దగ్గర మూవీ బాగుంటే తప్ప హిట్ అవ్వదు. మ్యాడ్ డాగ్ హారర్ కామెడీ యూనివర్స్ మన వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి బజ్ అయితే ఉండొచ్చు. వాళ్ళ ప్రమోషన్స్ని బట్టి ఉంటాయి కలెక్షన్స్. వి విల్ సీ. అదే రోజు హర్షవర్ధన్ రానే అండ్ సోనం బాజ్వా లీడ్ యాక్టర్స్గా ఏక్ దివానే కి దివానియత్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. డైరెక్టెడ్ బై మిలాబ్ జావరీ. నెక్స్ట్ ఫైనల్గా బాహుబలి ద బిగినింగ్ రిలీజ్ అయ్యి 10 years అయిన సందర్భంగా బాహుబలిని రిలీజ్కి ప్లాన్ చేశారు మూవీ టీం. బాహుబలి ద బిగినింగ్ అండ్ ద కంక్లూజన్ 2 మూవీస్ కలిపి ఒక్కటే పార్ట్ లాగా రిలీజ్ చేయబోతున్నారు. అదే బాహుబలి ద ఎపిక్. రీఎడిట్ అండ్ రీమాస్టర్ చేసి కొన్ని సీన్స్ ఆల్టర్ చేసి ఇప్పటిదాకా మనం చూడని కొన్ని సీన్స్ యాడ్ చేసి కొత్త టెక్నికల్ ఎన్హాన్మెంట్స్ చేసి వరల్డ్ వైడ్ అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నారు. రన్ టైం అప్రాక్సిమేట్లీ 4 hours ఉండొచ్చు. రీఎడిట్ అండ్ ఫ్యూ సీన్స్ ఎడిషన్స్ చేస్తున్నారు కాబట్టి ఆడియన్స్కి ఇంట్రెస్ట్ బాగానే పెరిగింది. కలెక్షన్స్ గట్టిగానే రావచ్చు. రిలీజ్ మూవీస్కి ఉన్న రికార్డ్స్ బ్రేక్ అయిపోవడం ఖాయం. కొన్ని మూవీస్ అఫీషియల్గా రిలీజ్ డేట్ని అనౌన్స్ చేయలేదు. బట్ అన్అఫీషియల్గా అయితే అదే రోజు రిలీజ్ అవుతున్నాయి అని తెలిసిన మూవీస్ గురించి ఇప్పుడు చెప్తాను. అందులో ఒకటి వీసా. వింటారా సరదాగా? కాస్టింగ్ వచ్చేసి అశోక్ గల్లా, గౌరీప్రియ. US వెళ్ళిన 2 తెలుగు వాళ్ళ లవ్ స్టోరీ. టీజర్ రిఫ్రెషింగ్గా ఉంది. డైరెక్టర్ ఉద్భవ్ USని బాగానే వాడాడు అనిపించింది. ఈ మూవీ అక్టోబర్ 21న రిలీజ్ అవ్వచ్చు అని టాక్ వినిపిస్తుంది. చూద్దాం మరి ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఎప్పుడు రిలీజ్ చేస్తారో. ఇంకొకటి సేమ్ నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ మాస్ జాతర. రవితేజ అండ్ శ్రీలీల లీడ్ యాక్టర్స్. డైరెక్టెడ్ బై భాను బొగ్గవరపు. ఈ మూవీ ఫస్ట్ ఆగస్ట్ 27న రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కొన్ని రీజన్స్ వల్ల పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు అక్టోబర్ 31న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. బట్ ఇప్పుడు అదే అక్టోబర్ 31కి బాహుబలి ద ఎపిక్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మాస్ జాతర పోస్ట్పోన్ అవ్వచ్చు లేదా అదే రోజు రిలీజ్ చేయొచ్చు. మాస్ జాతర మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్ అండ్ టీజర్ అయితే బాగానే ఉన్నాయి. ఏం జరుగుతుందో వీ విల్ వెయిట్ అండ్ వాచ్. ఇవి ఈ 2025 అక్టోబర్లో రిలీజ్ అయ్యే మూవీస్. అన్నీ అఫీషియల్గా అనౌన్స్ చేసిన మూవీసే.
దివాళీకి ఎక్కువ రిలీజెస్ ఉన్నాయి కాబట్టి ఒకటో రెండో పోస్ట్ పోన్ అవ్వకపోవచ్చు. ఏం జరిగినా రిలీజ్ అయిన మూవీస్ అన్నీ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. మా వీడియోని ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. నచ్చితే ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ October 1st రిలీజ్ అయ్యే ఇడ్లీ కొట్టు మూవీ రివ్యూ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.